వదులుతావా? మరి ఏదగా మహాలక్ష్మి వదులుతావారా? రాయ్, ఆంజనేయుడు గుండె చిలుస్తే శ్రీరాముడు కనిపిస్తాడు, నా గుండె చిలుస్తే నా మరదలు మహాలక్ష్మి కనిపిస్తుందిరా. ఈ స్లోగన్సే వద్దురా, అక్కడ చూడు. అమ్మా కింద చూడమ్మా. దుర్మార్గుడా, నీలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదురా. ఎగ్జాక్ట్లీ, లవ్ చేసినా పాపం లేదమ్మా. అది ఈ జన్మలో జరగదు. పోయిన జన్మలో కూడా ఇదే మాట అన్నట్టు గుర్తు. ఇప్పుడు చెప్పరా, నీకు కన్నె పిల్ల కావాలా, కన్న తల్లి కావాలా? నాకు నీ ప్రాణం కావాలరా. నా ప్రాణమే మహాలక్ష్మిరా. నేను మొక్కుకునే నాగదేవత మనల్ని కాపాడింది బావా, కాపాడింది. నాకు శుభం కార్డ్ పడిందో, నాకు శుభం కార్డ్ పడిందో, నాకు శుభం కార్డ్ పడిందో. ఏంటే, ఏం జరిగింది? ఏమైందమ్మా? అరుపులు. నన్ను బావని విడదీయడానికి ఒక విలన్ ప్రయత్నిస్తే బావ హీరోలా వచ్చి వాళ్ళందరినీ చిత్త చిత్త చేశాడు. పాపం ఆ విలన్ గాడిని పాము కరిచింది, చచ్చాడు. మాకు శుభం కార్డ్ పడిందా. అబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ మొదలు పెట్టిందిరా బాబు. ఏమే, నీకెన్నిసార్లు చెప్పాను ఆ కేబుల్ కనెక్షన్ తీసేసి వీడియో క్యాసెట్లన్నీ బయట పారేయించమని? ఆ పాత క్యాసెట్లు చూసి చూసి దీనికి పిచ్చి బాగా ముదిరిపోయింది. తగ్గాలంటే నాకు బావకి వెంటనే పెళ్లి చేయండి. మరి రోజు నువ్వు పెళ్లి పెళ్లి అని కలలు కంటున్నావు, నీ బావేమో చెల్లి చెల్లి అని కళ్ళు తెరుస్తున్నాడు. చెల్లెమా, కావేరి, కావేరి రామా, అన్నయ్య నిద్రలేచాడు. రేయ్, ఇక్కడే ఉండి ఆడిస్తున్నావా? రామ్మా, ఎక్కడికెళ్తావు? నేను రాను. నేనెక్కడున్నాను నువ్వే కనుక్కో. నీ మొహం చూడకుండా ఈ అన్నయ్య ఎప్పుడైనా బయటికెళ్ళాడా? త్వరగా రారా. అయితే నేనెక్కడున్నానో కనిపెట్టు. సరే, నాకంటే ముండిదానివి, నీతో పంతం కన్నా పందెమే మేలు. ఉండి పట్టుకుంటా. కావేరి, త్వరగా రా, నాకు అవతల పనులున్నాయి. త్వరగా రా. ఇదేంటమ్మా, ఒక్క రోజులోనే ఇలా ఉబ్బస్తాలా తయారయ్యో? ఉప్పు బస్తానా? అయితే వీప్ మీద ఎక్కుతారుండు. ఇప్పుడు చెప్పు బావా, ఉప్పు బస్తానా? అమ్మా కావేరి, త్వరగా రామా, ఇక్కడ కొంపలు మునిగిపోతున్నాయి. కావేరి, కావేరి త్వరగా రా. కావేరి, ఇక్కడ కత్తిపీట ఎవరు పెట్టారమ్మా? అమ్మా, రక్తం రక్తం వస్తుంది. కావేరి, రక్తం. చూసావా, ఇవాళ కూడా నేనే గెలిచాను. నిన్నెలా బయటికి రప్పించాలో నాకు తెలుసులే. నన్ను మోసం చేసి గెలిచావా? ఏ బంగారు, ఏడోకు ఏడోకు. ఇదిగో, కావాలంటే నా చేయి కట్ చేసుకో. అమ్మా వద్దన్నయ్యా, నేను తమాషా కన్నాను. ఏంట్రా గారాబం చేస్తున్నావు? అదింకా చిన్నపిల్ల అనుకుంటున్నావా? నాకెప్పుడు చిన్నపిల్లే కదమ్మా. అయితే పాల సీసా నోట్లో పెట్టు. అలా చెప్పత్తయ్యా, అప్పుడే ఇద్దరికి బుద్ధొస్తుంది. ఏ ఉప్పు బస్తా, నా గురించి ఏమన్నాను? నా చెల్లెల గురించి ఏమన్నా అన్నావంటే ఉప్పు పాత్ర వేస్తాను. అలా చెప్పన్నయ్యా. ఏ ఊరికే రెచ్చిపోకు. ఇంకా ఎన్ని రోజులు ఈ చెల్లెలు పెత్తనం? మెడలో 3 ముళ్ళు వేయించుకుని ఇంట్లోకి వచ్చాననుకో, తర్వాత అంతా ఈ కనక మహాలక్ష్మి రాజ్యమే. ఆహా, నీకంత సీన్ లేదులే గాని, నా చెల్లెలు ఎవరిని చూపిస్తుందో వాళ్ల మెడలోనే 3 ముళ్ళు వేస్తాను. అమ్మా కావేరి, నన్ను 1000 మంది ప్రేమించినా నేను ఎవరిని ప్రేమించాలో, వాళ్ళు ఎలా ఉండాలో నిర్ణయించేది నువ్వే, ఈ ఉప్పు బస్తా కాదు. కావేరి, కావేరి, కోపంలో ఏదేదో అంటావు, అదంతా నువ్వు మనసులో పెట్టుకో కదా. ఏంటి ప్లేట్ మార్చేసావు? నీకు ఎలాంటి వదిన కావాలో చెప్తే నేను ఐడియాలో ఉంటా. బాడీ ఎవరిదో తెలియట్లేదు సార్, కుళ్ళిపోయింది, అనాథ శవంలా ఉంది. అవును, వీళ్ళందరూ ఎగ్జిబిషన్ చూసినట్టు చూస్తూ డిస్టర్బ్ చేస్తున్నారా? వీళ్ళని కంట్రోల్ చేయలేరా? ఆంధ్రాలో ఎవరు ఎవరిని కంట్రోల్ చేయలేరు సార్. అలాగా? ఓయ్ కానిస్టేబుల్స్, వీడిని చంపినవాడు వీళ్ళల్లో ఉన్నట్టున్నాడు.
అందరిని జీపెక్కించండి చూద్దాం. చా శవాల కోసం రాబందులు వచ్చినట్టు హెడ్లైన్స్ కోసం వచ్చారు. ఇప్పుడు చూపించే ఈ ఇంట్రెస్ట్ వాడు బ్రతికినప్పుడు చూపిస్తే ఇలాంటి అనాథ శవులు ఈ దేశంలో దొరకు. వెళ్ళండి, చూశారుగా, రాసుకోండి హెడ్లైన్స్. బట్ వన్ రిక్వెస్ట్, రాసేటప్పుడు దీంతో కాదు, దీంతో రాయండి. అనాథ శవం, అనాథ శవం, అనాథ శవం. ఎలా ఉంది డాక్టర్? హీఈస్ ఓకే, కానీ ఇంకా మెంటల్ షాక్ లో ఉన్నారంతే. ఆయన కోలుకుంటారన్న నమ్మకం నాకుంది. ఓకే, వస్తాను. భోంచేసేళ్ళండి డాక్టర్. టైం అయిందమ్మా, త్వరగా వెళ్ళాలి. మా ఏరియాలో మానభంగాలు ఎక్కువైపోయాయి. వారం రోజుల్లో నడి రోడ్లో ఇద్దరిని రేప్ చేసి చంపేశారు. ఈడొచ్చిన పిల్ల ఒంటరిగా ఇంట్లో ఉంది. నేను వెళ్ళాలి. మీరు ఏ ఏరియాలో ఉంటారు? శంషాబాద్. శంషాబాద్ లో మానభంగాలు చేస్తున్న రౌడీ వెధవల్లారా, మీలో ఒకడు ఈ రోజు హుస్సేన్ సాగర్ లో కొట్టుకొచ్చాడు. ఈ క్షణం నుంచి ఈ స్టేట్ లో ఆడవాళ్లపై రేపులని, ఈ టీజింగ్లని ఎవరైనా మొదలెట్టారో తర్వాత మీకు మగతనం లేకుండా చేస్తాను. హెచ్చరికతో, ఆజాద్. సిటీలో అలజడి చేస్తున్న సంఘ విద్రోహ శక్తులకి ఆజాద్ మరో హెచ్చరిక చేశాడు. ఆజాద్ మరో హెచ్చరిక. మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది, కానీ పెళ్ళన్నాక పిల్లల భవిష్యత్తు ఆలోచించాల్సిన అవసరం మనకెంతైనా ఉంది. మీకు 10 ఎకరాల మాగాణి ఉందని తెలిసింది. అందులో ఓ 5 ఎకరాలు మీ అమ్మాయి పేరున రాస్తే వీల్లేదండి, 10 ఎకరాలు తీసుకోండి. సంతోషం. బంగారం ఓ 20 సవర్లైనా పెడతారా బాబు? 20 కాదండి, ఓ 50 సవర్లు తీసుకోండి. రాజమండ్రి మెయిన్ టౌన్ లో పెళ్లి. మీ ఊరు నుంచి 1000 మంది, మా ఊరు నుంచి 1000 మంది రావాలి. ఈ పెళ్లి ఎవరు జరపనంత గొప్పగా జరిపిస్తాను. కానీ ఒకటే కండిషన్, పెళ్లి ఖర్చంతా మాదే. బాబు ఉమ్, ఇలారా. ఏంటమ్మా ఇలా బయటికి తీసుకొచ్చి మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు? ఇది పెళ్లిరా, మాట మీద మాటిస్తున్నావు. అంత డబ్బు నువ్వెక్కడి నుంచి తెస్తావురా? అమ్మా, ఇంతకాలం పని పాట లేకుండా తిరుగుతున్నాను అనుకున్నావా? చెల్లి కోసం 5 లక్షల చీటీ కట్టాను. అంత డబ్బు ఎక్కడిదిరా? అల్లుడు రోజు మండపంలో స్నేహితులతో పడుకుంటున్నాడు అనుకుంటున్నావు కదూ? లేదమ్మా, రాత్రిళ్ళు గవర్నమెంట్ గ్యారేజీలో నైట్ డ్యూటీ చేస్తున్నాడు. వ్యవసాయం నుండి వ్యాపారం వరకు వాడు చెయ్యని పనంటూ లేదమ్మా. సర్లే ఆపండి, దేశం కోసం ఏదో కష్టపడినట్టు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పదమ్మా. ఏంటత్తయ్య, ఇంకో జన్మంటూ ఉంటే బావకి మళ్ళీ తల్లిగా పుట్టాలనుకుంటున్నావా? లేదమ్మా, వాడికి చెల్లిగా పుట్టాలనుకుంటున్నాను. అన్నయ్య, 5 లక్షల పేమెంట్ అంటే హెడ్ ఆఫీసే చేయాలి. ఈ పేపర్స్ రెడీ చేసి పంపిస్తే రావడానికి 15 రోజులు పడుతుంది. మీకు అర్జెంటుగా కావాలనుకుంటే ఈ పేపర్స్ తీసుకుని హెడ్ ఆఫీస్కి వెళ్ళండి. సరేనండి, నేను వెళ్ళి హైదరాబాద్లోనే తీసుకుంటాను. ఓకే బాబు, నేను ఫోన్ చేసి చెప్తాను. మీ పేరేంటి? ఆజాద్, చంద్రశేఖర్ ఆజాద్. ఉంటానండి. ఏంటమ్మా ఇది? నీ చెల్లెలు రాసిచ్చిన కోరికల లిస్టురా. అదే వచ్చుగా. అవును, కావేరి ఎక్కడా? కావేరి, నేను లేను. ఏంటిది చిన్నపిల్లలాగా? ఇదేమన్నా ఇల్లు అనుకున్నావా? రా. నేను రానన్నయ్య, ఎక్కడున్నానో కనుక్కో. రైలు వచ్చేస్తుంది, రామా. నేను రానమ్మా. అయ్యో అమ్మా, ఏమైంది నీకు? అమ్మా, అమ్మా, ఏం జరిగిందమ్మా? ఏం లేదమ్మా, ఏం కాలేదు. ఈసారి కూడా నువ్వే ఓడిపోయావు. నువ్వు మోసం చేసి గెలిచావు. నా బంగారు ఏడవకో. ఇదిగో లిస్ట్ లో ఉన్నాయని నేను తీసుకొస్తాగా. బావా, నీ చెల్లెలా అంత పెద్ద లిస్ట్ ఇవ్వను గానీ నువ్వు వెళ్ళగానే కొండవీటి దొంగ గెటప్ లో ఫోటో దిగి పంపుతావా? అలాగే. అయ్యో, ఏం జరిగిందమ్మా? ట్రైన్ వస్తుంది. బావా, జాగ్రత్త.